ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మాట్లాడే దేవా మీకు స్తోత్రాలు తండ్రి. మా అందరి హృదయాల్ని చూస్తున్నావు, మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి, మా అందరినీ బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. ఐజియా చాప్టర్ 43 verse 19. I will even make a way in the wilderness and rivers in the desert. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు ఎంతమంది జీవితంలో త్రోవ కనబడేటువంటి పరిస్థితిలో ఉన్నారండి. మీరు నడుస్తున్న మార్గము ఒక అంధకారంగా, లేకపోతే మీ చుట్టూ చీకటి, అలాగే ఒక అరణ్యంలో నడిస్తే దారి ఎటు పోవాలో తెలియనటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అలా గందరగోళంలో ఉన్నారా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా? ఎలా వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే నా పరిస్థితి ఏమవుతుందని దిగులుతో ఉన్నారా? అయితే దేవుడి రోజు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? నేను అరణ్యములో త్రోవను కలుగచేయుచున్నాను. మన కోసము దేవుడు అరణ్యంలో త్రోవల్ని కలుగజేసేటువంటి శక్తివంతుడండి. ఇది పాసిబులా అని ఆలోచిస్తే దేవుడికి పాసిబుల్ అండి. మనకు పాసిబుల్ కాదు, కానీ అరణ్యంలో త్రోవను కలుగజేసేవారు ఎవరంటే దేవుడు మాత్రమే. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలోనే నడిచారండి. మరి వాళ్ళకి త్రోవను కలుగచేయలేదా? ఆ మార్గ మధ్యలో వాళ్ళ దగ్గర ఏమన్నా మనలాగా లైట్స్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయి అప్పట్లో? అవేం లేవు కదండి. కానీ పగులు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభం నుంచి వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. మరి అరణ్యంలో త్రోవను వాళ్ళకి కలుగ చేయలేదా? మరి ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, ఎప్పుడు వాళ్ళు మరి అక్కడి నుంచి బయలుదేరాలి, ఎన్ని రోజులు ఏ ప్రాంతంలో స్టే చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు గుండా ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారు. అలాగే ఎన్నో పరిస్థితులు దాటుకుంటూ మరి అరణ్యంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఆ సమస్యల్లో మరి దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తూ వచ్చారండి. మరి అరణ్యంలో నీళ్లు ఉంటాయా, ఆహారం ఉంటుందా, వాళ్ళకి కావాల్సినవన్నీ ఉంటాయా అంటే ఎక్కడి నుంచి వస్తాయండి? కానీ ప్రతిదీ కూడా దేవుడు వాళ్ళకి సప్లై చేస్తూ వచ్చాడు. మరి వాళ్ళకి ఆహారం కావాలంటే మన్నాను కురిపించాడు. మరి అరణ్యంలో మరి నీళ్లు లేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. మారా నీటిని మధురంగా మార్చినటువంటి దేవుడు. అంతేకాకుండా మాంసం తినాలనిపిస్తే పూరేలను పంపించినటువంటి దేవుడు. ఇలా ఎన్నో వాళ్ళ మార్గంలో, వాళ్ళ ప్రయాణంలో అద్భుతాలు చేస్తూ వాళ్ళ త్రోవ అంతట్లో కూడా క్షేమంనిస్తూ వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. అలాగే ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఇజ్రాయెల్ని పోషించిన దేవుడు, ఇజ్రాయెల్ని నడిపించిన దేవుడు ఆ రోజు ఉన్నాడు, ఈ రోజు ఉన్నాడు. ఆ రోజు నడిపించిన దేవుడు ఈ రోజు నడిపిస్తాడు. ఆ రోజు వాళ్ళని పోషించిన దేవుడు ఈ రోజు కూడా పోషిస్తాడు. అంతేకాకుండా ఎడారిలో నదులు పారజేయుచున్నాను అన్నాడు దేవుడు. కాబట్టి మన ఎడారి లాంటి జీవితాల్లో మరి నీళ్లను ప్రవహింపజేసేటువంటి దేవుడు. మరి నీళ్ళే కాదండి, నదులను ప్రవహింపజేసే దేవుడు అంట. మరి ఎంత అద్భుత కార్యం కదా! జరుగుతుందా ఈ కార్యం అంటే? జరుగుతుందండి. ఎందుకంటే మరి హాగరు మరి మరి షారాయ పెట్టేటువంటి బాధ తట్టుకోలేక మరి పారిపోయేస్తే అరణ్యంలో మరి ఆ బిడ్డని తల్లి పాడేసేసి ఏడుస్తుంది. ఇంకా నీళ్ళు లేకుండా బిడ్డ చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను. అలాంటి సమయంలో దేవుడు హాగరు యొక్క కళ్ళు తెరిచి ఆ యొక్క అరణ్యంలో నీటి ఊటను కలుగజేశాడండి. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్మాలి. నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు అన్నీ నమ్ముతామండి. కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎవ్వరము నమ్మలేం. కానీ అలాంటి సమయంలో నమ్మితేనే దేవుడి యొక్క కార్యాలు చూస్తాం. అన్నీ సానుకూలంగా జరుగుతాయని తెలిసినప్పుడు నమ్మకం ఏముందండి? నమ్మడంలో ఏముంది ఆశ్చర్యం? అందరం నమ్ముతాం. కానీ ఏదైతే ఇది అసాధ్యము, ఇది జరగదు, ఇది అవ్వదు అని అనుకుంటామో అలాంటి టైంలో మనం నమ్మినప్పుడే దేవుడి యొక్క మహా అద్భుత కార్యాలను మన జీవితంలో రిసీవ్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో అరణ్యం లాంటి పరిస్థితుల్లో గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, అరణ్యం బాగుంటుందా అండి? మరి భయం వేస్తుందా? లేకపోతే హ్యాపీగా పోతారు అరణ్యంలో పోయేవాళ్ళు? ఎవరు హ్యాపీగా పోరు. అరణ్యంలో ప్రయాణించినంతసేపు కూడా ఎంతో టెన్షన్, ఎంతో భయము, మరి ఎంత కంగారుగా ఉంటుంది. ఎందుకు? ఎక్కడి నుంచి ఏ వైల్డ్ అనిమల్స్ వస్తాయో తెలీదు, ఏ మృగాలు వచ్చి ఎప్పుడు చంపుతాయో తెలీదు, మరి ఎప్పుడు చీకటి అవుతుందో తెలీదు, ఆ చీకట్లో ఎలా బ్రతకాలో కూడా తెలీదు. అలా ఉంటుందండి జీవితం. రియాలిటీలో ఒక దేవుడి బిడ్డ యొక్క జీవితంలో అరణ్య ప్రయాణం అనేది ఇలానే ఉంటుంది.
ఎలా చీకటైపోతుందో వాళ్ళ జీవితము, అలాగే మరి ఏమొచ్చి ఏ సమయంలో జరుగుతుందో అని ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ అరణ్యంలో కూడా దేవాది దేవుడు త్రోవ కలుగు చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడి నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరించినని కీర్తనకారుడు అన్నట్టుగా మన జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుడే మనకి త్రోవల్ని కలుగజేసి, మార్గాల్ని కలుగజేసి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు తప్ప ఎక్కడ కూడా మనల్ని ఆగిపోయేటట్టుగా చేయడండి. ఎండిపోయినటువంటి జీవితాల్లో నదులు ప్రవహింపచేయటానికి ఆయన శక్తుడు. ఆయన జీవ జల ఊట అయినటువంటి దేవుడు. సమరయ స్త్రీ జీవితంలో చూసాం. ఆమెనంటున్నాడు, అమ్మా మరి నువ్వు ఈ బావి దగ్గరకు వచ్చి నీళ్ళు చేదుకోకుండా ఉండటానికి నీకు జీవ జలపు ఊటనిస్తాను అని. మరి ఆ స్త్రీ ఆశపడింది, అయ్యా ఆ పని ఏదో ఉంటే నాకు చేసాయ్యా తొందరగా, నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చే పని నాకు ఉండదు అని చెప్పినప్పుడు మరి ఆమెతో దేవుడు మాట్లాడిన ప్రతి మాట చేత ఆ రోజు ఆ స్త్రీ మరి దర్శించబడింది. తన స్థితి ఏంటో ఎరగగలిగింది. మరి ఆ జీవపు ఊటైన దేవుణ్ణి తను కలిగి జీవించాలనుకుంది. మరి ఏ కుండలో నీళ్లు నింపుకుందో ఆ కుండను పారేసి ఊర్లోకి వెళ్ళి చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మరి దేవుని చూడండి ఒకసారి మీరు వచ్చి అని. మరి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి యేసయ్య శక్తిని ఎరగలిగారండి. కాబట్టి మరి ఎక్కడైతే ఎండిపోయిన జీవితాలు ఉన్నాయో అక్కడ జీవమును పుట్టించగలిగిన దేవుడు, జీవపు నదులను పుట్టించగలిగినటువంటి దేవుడు. ఈరోజు ఏ పాప జీవితం ఉన్నా, ఏ భయంకరమైనటువంటి మరి రోగంతో ఉన్నా, ఏ పరిస్థితుల్లోనూ ఉన్నా కూడా నీ జీవితాన్ని చిగురింపచేయటానికి ఆయన శక్తివంతుడు. ఎడారిలో నదులను ప్రవహింపచేయడానికి శక్తివంతుడైనటువంటి దేవుడు. ఎడారిగా కనిపిస్తున్నటువంటి నీ జీవితం, ఆశే లేదేమో, హోపే లేదేమో నీ జీవితానికి, మరి అలాంటి సమయంలో కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు. మరి ఎడారిలో పోయి ఎవరన్నా పంటలు వేయగలుగుతారా అండి? వేస్తారా? జరుగుతుందా? ఫలాలు వస్తాయా? రావు కదా, ఎందుకంటే అక్కడ వాటర్ ఉండవు. కానీ ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావేమో, నేను ఎడారిగా అయిపోయినాను, నా జీవితంలో ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి, నా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తాయి, నేను సమస్త విషయంలో మరి కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాను, నా జీవితంలో నాకు ఆశ అంటూ ఏదీ లేదు, అన్ని ద్వారాలు నా చుట్టూ మూసుకుపోయినాయి, నా పరిస్థితి ఇంతేనేమో, నా బ్రతుకి ఇంతేనేమో, నా భవిష్యత్తు ఇంతేనేమో, ఇంతటితో నేను అంతమైపోతానేమో నువ్వు కూడా అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎడారిలో నదులు పారజేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు, నమ్ము, ఆయన వాగ్దానాన్ని నమ్ము. అన్నీ ఉన్నప్పుడు నమ్మడం కాదు, ఏమీ లేనప్పుడే నమ్మడమే నిజమైన విశ్వాసం. అబ్రహాము జీవితంలో మృతతుల్యమైన దేహంలోకి వచ్చాడండి. మరి శారా జీవితంలో అయితే స్త్రీకి ఉండవలసినటువంటి ధర్మం పిల్లలు పుట్టడానికి అది ఆగిపోయింది, లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ వాళ్ళ జీవితంలో నెరవేర్చబడింది. ఎలా జరిగిందంటారు? మరి దేవుణ్ణి నమ్మితే ఏదైనా చేస్తాడు. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలబడ్డాడు. ఈరోజు నువ్వు నేను కూడా విశ్వాస యాత్రలో ఉన్నాము. ఎన్నో ఉడుదుడుకులు వస్తాయి, అనేకమైన పరిస్థితులు వస్తాయి. కానీ అవన్నీ కూడా కొద్ది రోజులు మాత్రమే, తాత్కాలికం మాత్రమే. దాని ద్వారా వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. మరి ఇజ్రాయెల్ అరణ్య మార్గంలో నడిచాడు, ఎడారి ప్రాంతాల్లో నడుస్తూ వచ్చారు. కానీ అద్భుతమైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతంలోకి దేవుడు వాళ్ళని చేర్చాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసి మరి నదుల వలె ప్రవహించేటువంటి మరి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదాన్ని కలిగించే విధంగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగ నువ్వు జీవించాలి అంటే దేవుడికి నీ జీవితంలో స్థానం ఇవ్వు. అసాధ్యమైనది ఏది లేదు దేవుడికి అని నమ్ము. దేవుడిని నువ్వు నమ్మితే ఎంత గొప్ప కార్యాలైనా ఆయన చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఎడారిగా ఉన్న నీ జీవితంలో త్రోవను కలుగచేయడానికి ఆయన శక్తివంతుడు. అలాగే మరి ఎడారిలో నదులు పారజేయించినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏ ఏ పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతూ, కలవరపడుతూ, నిరాశపడుతూ కూర్చున్నావో దేవుడితో మాట్లాడుతున్నాడు. లే, ఆ పరిస్థితుల్లో నుంచి నువ్వు లే, దేవుడి వైపు చూడు, అద్భుతాల్ని రిసీవ్ చేసుకో విశ్వాసము ద్వారా. విశ్వాసము చాలా అవసరం అండి మన జీవితాల్లో. మరి విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టం ఉండుట అసాధ్యమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విశ్వాసము కలిగి జీవిద్దాము, అద్భుతాలు దేవుడి దగ్గర నుంచి పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రభా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అరణ్యంలో త్రోవలు కలుగజేసే దేవా, ఎడారిలో నదులను ప్రవహింపజేసే దేవా, ఇంత గొప్ప దేవుని కలిగినటువంటి మేము నిరాశపడక, నిస్పృహలోకి వెళ్ళక, విశ్వాసముతో నీ వైపు చూస్తూ ముందుకు సాగటానికి కృపనివ్వండి. ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి
మమ్మల్ని ఫలభరితులుగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.